గోగమ్మా, ఏడవకమ్మా, అమ్మ ఇక్కడే ఉందిగా. గోగో, అమ్మ చేతిలో ఏముందో చూడు. రే, ఆ పంది మృగం చనిపోయింది. చచ్చిపోయింది. రండి చూద్దాం, పదండి. మంచి యుక్త వీరుడివే, మన భూగురువు గారి కుమారుళ్లాగే ఉన్నాడు. ఆ పంది మృగం యొక్క నీడనే చంపావనుకుంటా. ఎర్రటి చంద్రుడు వచ్చాడంటే 1000 పంది మృగాలు వస్తాయని అర్థం. అలా వచ్చాయంటే నాలాంటి వాళ్ళు 10 మంది వచ్చినా సరిపోరు. అయితే మన గురువు గారి దగ్గరికి వెళ్ళి దీనికి ఒక మార్గం అడుగుదాం. దీన్ని ఇలాగే వదిలేయకూడదు. రాతకోతల పని ఇంకా ఉంది. దాన్ని మా నాన్నగారే చూసుకుంటారు. అయ్యా అయ్యా అయ్యా, మీరు చెప్పిందంతా విని పంది మృగాన్ని తెప్పించాను. నేను మా అమ్మ నా బిడ్డ కొండ మీద ఉంటున్నాం. 2 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నాం. బహిష్కరించబడి మీరు బహిష్కరించినా అదే పాటిస్తున్నాం. నేను చెప్పేది నిజం వినండి. నన్ను నా బిడ్డని వదిలేయండి. తను చెప్పేది నిజమా? అది అయ్యగారు, నాతో మీరు చెప్పారు కదా. అమ్మ మీరైనా పాండి, మీరు మరో ప్రపంచం నుంచి వచ్చేసారు. చూడు. అయ్యో, మమ్మల్ని వదిలేయండి. భూతం అంటే భూతమే. నువ్వు పెద్దయ్యాక కూడా భూతానివే. అయ్యో, నీకు ఈ విషయాన్ని ఆఖరిసారి చెప్తున్నా. 1000 సంవత్సరాలు గల పంది భూతం బయటికి రాబోతోంది. టెన్హా ఊరు ప్రమాదంలో ఉంది. నేను భూతాల్ని అంతం చేసేవాడిని.
నేను టియానాకి వెంటనే వెళ్ళాలి. భూతాల్ని అందించడానికి సహాయపడాలి. ఇది చాలా అర్జెంటైన విషయం. నేను చెప్పినవన్నీ నమ్మనట్టు చూస్తున్నావెందుకు? అంతమే లేని వాడికి ఇవన్నీ చేయలేడని మాత్రం అనుకోకు. నా శక్తుల్ని ప్రయోగిస్తే తనకేమైనా అవుతుందని భయం. నువ్వు వెంటనే మనిషిగా మారి నన్ను కిందకి దింపు. నన్ను కిందకి దింపలేదనుకో నిన్నేం చేస్తానో నాకే తెలీదు. వెలకు ఆగు. కుందేలు పిల్ల, కుందేలు గురువా, నన్ను క్షమించు. తిరిగిరా, నన్ను కాపాడు. మనిషిగా మారడానికి నీకు ఇంత సమయం పట్టిందా? సరే, ఎలాగో మనిషిగా మారావు కదా, నన్ను కిందకి దింపు. బెంజాన్షీకి ఓపిక తక్కువ. నేను కనిపెట్టేశాను. హే, నేను చెప్పింది చేయకుండా నువ్వు అక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను బతిమలాడుకుంటున్నా. నన్ను కిందకు దింపు. ముందు నీ కుందేలు గురించి చెప్పు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా రోప్ని మీరు ఎలా కట్ చేయగలిగారు? అందమైన అక్క. అందమైన అక్క, ఇది మీరేనా? నేనేం కలగనట్లేదు కదా? అక్క అక్క ఆగండి, నేను వస్తున్నా. అక్క అక్క ఒక్క నిమిషం ఉండండి. అక్క నేనే ఆషి. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. మీ ప్రతిభను చూసి భూతాలను అంతం చేయడానికి మిమ్మల్ని ఎంచుకున్నారు. భలే కదా. నన్ను ఎంచుకున్నది కూడా అందుకనే. ఇదిగో. లాంగ్ వచ్చినా నీ పేరు ఆశీనే కదా? సమస్య ఏంటంటే నా పేరుని తలకిందులుగా చదివారు. సైన్యాలో ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏర్పడింది. వాళ్ళకి ఇప్పుడు అవసరమైనది ఒక మహావీరుడు. అందుకే మనం ఎన్నో మైళ్ళు ప్రయాణించి ఇక్కడికి వచ్చాం. ఇది మనం తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. అందుకని చెప్తున్నానక్క, మీ బాధ్యతని నెరవేర్చండి. నాకు కూడా ఆహ్వానం దక్కింది. మనమిద్దరం ఒక టీంగా ఉందామా? ఇంకా రాత్రి తినడానికి కోడి కూడా ఉంది. చాలా మంచిగా మాట్లాడి ఐస్ పెట్టినా కూడా నాలాంటి అందమైన అబ్బాయిని చూసిన తర్వాత కూడా ఏం మాట్లాడలేదు. ఖచ్చితంగా తినొక అనాదే అయి ఉంటుంది. ముందు నేను నీ అందమైన అక్కని కాదు, నా వెనక రాకు. రెండవది, నువ్వు రాసిన కాగితాలు నాకు వద్దు. ఊజిన్స్ నా గురువు. మూడవది, చెడ్డ ఆత్మల్ని అంతం చేస్తున్నానని మళ్ళీ నా దగ్గర. నిన్ను అంతం చేసేస్తాను. ఒక నిమిషం, కోపడకండి. నేనేం భూతాల్ని అంతం చేసేవాడిని కాదు, కానీ నేను ఆ భూతాల్ని అంతం చేయాలనుకుంటున్నాను. నీకు అవసరమైంది నేను నేర్పిస్తాను. నా టాలెంట్ ఏంటో బయట ఎవరికీ తెలీదు, కానీ నాలో చాలా ఉంది. అది మాత్రం కాదు, ఇంకా నా దగ్గర చాలానే ఉంది. నమ్మట్లేదా? ఆగు, అందులో నుంచి ఒకటి బయటికి తీస్తాను. అరే, ఇక్కడ కదా పెట్టాను. నా సీక్రెట్ బుక్ ఏమైపోయింది? ఇదేనాది? హో, ఆ టాలెంట్ నీలో కూడా చాలా ఎక్కువగానే ఉంది. అదే. నీకు ఇంతమంది అమ్మాయిలతో పరిచయం ఉందా? ఇదే నువ్వు చెప్పుకుంటున్న గొప్పలా? నేను వివరిస్తాను. నా బుక్, ఇందులో ఉన్న రహస్యాలన్నీ కాలిపోతున్నాయి. నా సీక్రెట్ బుక్ కాలిపోతుంది. హే పిల్ల, ఆగు, వెళ్ళిపోకు, ఆగు. హే పిల్ల, ఒక్కసారి నేను చెప్పేది విను. ఆ బుక్ లో నువ్వు చూసిందంతా వాళ్ళందరూ నా ఎక్సే. నేను ప్రతి రిలేషన్ సీరియస్ గా తీసుకుంటాను. ఇవన్నీ వినడానికి వింతగా ఉంటుంది, కానీ ఇదే నిజం. ఇక నాకు ఆ బుక్ అవసరం లేదు, ఎందుకంటే నాలో ఎంతో ప్రతిభ ఉంది కదా. అది కూడా చాలా ఎక్కువగానే ఉంది. నా టాలెంట్. చెడ్డ ఆత్మ. ఈ దారుణమైన దెయ్యాన్ని చూసినప్పుడు దానికి 100 ఏళ్ళు ఉండాలి. దీన్ని హంతం చేయడానికి నేనొక్కదాన్ని సరిపోను. దీనికి ఎంతో మంది శక్తులు కావాలి. మీరు వేసుకున్న దుస్తుల్ని చూస్తుంటే చెడు ఆత్మల్ని అంతం చేయడానికి వచ్చినట్టు కనిపిస్తోంది. నా 800 సంవత్సరాల ప్రయోగం ఇంతటితో అంతమవుతుందేమో అనిపిస్తోంది.
నాకు సరితూగే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరన్నదే నా బాధంతా. నా పని అయిపోయింది. ఈ రోజే నేను బయటకు వచ్చాను. ఇప్పుడు ఈ భూతం దగ్గర భలే ఎరుక్కున్నాను. నా సీక్రెట్ బుక్ కూడా కాలిపోయింది. కానీ నా అందమైన దేవత నాతో పాటే ఉంది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదే. ముందు నేను ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. ముందు వాళ్ళని భయపెట్టాలి. ఆ తర్వాతే మనం తప్పించుకోగలం. వాళ్ళు కదలకపోతే మనం తప్పించుకోలేం. ముందు కదిలే వాళ్ళని బట్టి. ఆహా, ఆట మొదలు కాబోతోంది. తప్పించుకునే దాన్ని కనిపెట్టు. నువ్వేం దిగులు పడకు. నిన్ను కాపాడే బాధ్యత నాది. ముందు నిన్ను నువ్వు కాపాడుకోరా. ముందుగా వాళ్ళని భయపెట్టాలి. ఇది జరుగుతుందో లేదో తెలియదు. నా మెదడు ఎందుకు దీని గురించి ఆలోచించడం లేదు. ఇదేమీ నాకంత పెద్ద విషయం కాదు. జాగ్రత్త. ఇది అంత సులభంగా పూర్తయ్యేలా లేదు. నాకు తెలుసు ఇది మామూలు విషయం కాదని. ఇప్పుడు నా ప్రత్యేక శక్తిని ప్రయోగించి తీరాలి. ఎప్పుడు చూడు. అమ్మోయ్, ఎక్కడున్నావు నువ్వు? నువ్వెక్కడున్నావమ్మా? నేను మాట్లాడేది వినపడుతుందా? అమ్మా, నువ్వు నాకు కనపడలేదు. ఎక్కడున్నావు? చెప్పు. అసలు కనబడట్లేదు. అమ్మోయ్, ఎక్కడ? అమ్మోయ్, నువ్వు ఎక్కడున్నావు? దేశం ఒక ప్రశాంతం కోసం అత్యుత్తమైన దోవ. ముందు వేదాన్ని రక్షించుకోవాలి. గురువుగారు, ఇప్పటి వరకు మీకు దాదాపు 10 మంది అమ్మాయిలు సందేశం పంపించారు. కానీ ఇందులో ఎవరు కూడా మెంగ్జూలాగా లేరు. మందు సిద్ధమైందా లేదా? ఆగండి, ఎప్పుడు సిద్ధమవుతుంది? పియల్ లేచారా? ఎలాగో స్పృహలోకి వచ్చారు. దాన్ని కాస్త ఇవ్వండి. ఈ మందును మీకోసమే తీసుకొచ్చాను. వేడిగా ఉన్నప్పుడే తాగేయండి. చాలా ధన్యవాదాలు. అంత మర్యాద అక్కర్లేదు అనుకుంటా. ఇదిగో. అవును, నిన్న నిజంగానే ఏం జరిగింది? నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నాకు నిజంగా ఏమీ గుర్తులేదు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, ఇదిగో ఇదే జరిగింది. అది ఎలా అంటే, అది అవును, ఇలాగే జరిగింది. నిన్న రాత్రి మా గురువుగారు వాళ్ళ అబ్బాయిని చూసి అసలు తిరిగి రాలేదు. అప్పుడే ఆయన నిర్ణయించుకున్నారు శత్రువుని ఎలాగైనా కనిపెట్టాలి అని. నేను మిమ్మల్ని కనిపెట్టినప్పుడు ఆ చెట్టు దయ్యం మిమ్మల్ని గెలిచింది. ఆ దయ్యం ఉద్దేశం ఏంటంటే మీరు అనుభవించలేని, నొప్పి భరించలేని హింసలు పెట్టాలని. మా గురువు గారు వదలకుండా ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాని శక్తితో, కొంచెం కూడా ఆలోచించకుండా ఆయన చేతిలోని శక్తిని సృష్టించి సాబూత్రి ఆ చెట్టు దయ్యం దెబ్బకి తగలబడిపోయింది. వెంటనే మా గురువు గారు ఏం చేశారంటే, ఒక అబ్బాయి ఆ చెట్టు దయ్యాన్ని అంతం చేశాడు. ఒక అబ్బాయా? అవును, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు?
కాల్చి చంపేయండి కాల్చి చంపేయండి కాల్చి చంపేయండి కాల్చి చంపేయండి కాల్చి చంపేయండి కాల్చి చంపేయండి కాల్చి చంపేయండి. అందరూ ఇలా ఆవేశపడితే ఎలా? మీ అందరికీ ఓ అవకాశం ఇస్తాను. మన టియాన్హన్ నగరం చెడు శక్తుల వల్ల చాలా సార్లు దాడికి గురైంది. ఆ పంది మృగాలన్నీ వస్తున్నాయి. ఇక ఆగడం నా వల్ల కాదు. ఇప్పుడు ఈ చెట్టు తోలు భూతం ఒకటి. దీన్ని మనం అసలు లోనికి రానివ్వకూడదు. చచ్చే ముందు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? உன்னை உயிரோடவே விட முடியாது. எங்களை இப்படி அவமானப்படுத்தினதுக்கு உன்னை கொல்லாம விட மாட்டோம். நான் இதுவரைக்கும் எந்த பொண்ணையும் அடிச்சதில்ல. ஆனா இன்னைக்கு அதை மீற போறேன். அப்ப அவன் கட்ட அவுத்து விடுங்க. ఇదివరకు ఇప్పటికి 100 సార్లు వాళ్ళని హెచ్చరించాము, కానీ వచ్చింది మాత్రం ఇద్దరే. ఏంటి ఏంటి శబ్దం? మూర్ఖులోరా, దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ముసలోడా, నువ్విక్కడికి రావడానికి ముందే నువ్వు రాసి పంపిన ఉత్తరాలన్నిటినీ కాల్చి బూడిద చేసేశాను. ఒక్కడు కూడా రాలేడు. సరే, మీరందరూ ఇక్కడికి వచ్చారు కదా, దుష్ట శక్తుల్ని నాశనం చేసే మండలానికి రండి. 20 సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాలు బ్రతికిన పంది మృగాన్ని నాశనం చేశాను. ఇప్పుడు రక్తచంద్రుడు బయటకు వచ్చాడు. కీడు చేసే శక్తి. ఆ శక్తిని నాశనం చేయాలనుకున్న వాళ్ళందరూ నాతో వచ్చి చేతులు కలపండి. ఆ రక్తచంద్రుడు పూర్తిగా వచ్చేలోపు ఆ పంది మంత్రరాయిని నాశనం చేయాలి. ఇది మనకి మన చక్రవర్తి గారిచ్చింది. దుష్టశక్తుల్ని నాశనం చేసే బంగారపు పళ్ళం. ఉత్తమ వీరుడికి గుర్తుగా ఈ బహుమతినిస్తాం. ఎవరైతే రాయిని ధ్వంసం చేస్తారో వాళ్ళకి బంగారపు పళ్ళని బహుమతిగా ఇస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు యున్జన్ గుహని దాటేటప్పుడు అక్కడ 2 కాపలాదారులుంటారు. అదా పంది మృగం పనే. వాటిని మీరు అంతం చేయాలి. ఒక్కొక్కటిగా అంతం చేయాలి. అప్పుడు మీకు 2 మాయా ఆయుధాలు దొరుకుతాయి. దాంతోనే మీరు అందులోకి వెళ్ళగలుగుతారు. ఇక రెండవది, ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ శక్తుల్ని అక్కడ వదిలేయండి. దాన్ని గుర్తుగా మార్చుకోండి. వీటితోనే మనం ఆ పంది మృగాల్ని నాశనం చేయగలుగుతాం. రక్తపు చంద్రుడు బయటికి రావడానికి ఇంకా 5 రోజులే ఉంది. మనకు సమయం చాలా తక్కువగా ఉంది. రేపు సూర్యోదయం సమయానికి మీరు బయలుదేరాలి. అలాగే గురువుగారు. పర్ల్, మౌలిక వైద్యం గురించి నీకు అంతా తెలుసు. అతని ఈ రాత్రికే నయం చేసి రేపు ఉదయానికి వాడిని నీతో తీసుకెళ్ళు. అలాగే మాస్టర్. నానా, వాడి గురించి పూర్తిగా తెలియలేదు. అంతలో వాడితో తన్ని పంపిస్తున్నారు. ఇది సరికాదు. లోంగర్, నానా, ఒక అమ్మాయిని రాత్రిపూట ఇలా పంపించడం ఏం బాలేదు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇకేం మాట్లాడకు. అంతే, నువ్వు వెళ్ళొచ్చు. నానా, ఇంత ఆలస్యంగా అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ రోజు చంద్రకాంతి బాగుంది. నేను బయటికెళ్ళి రోడ్డును అడ్డుకుంటాను. అలాగా? మంచి గట్టుకుల్లా ఉన్నారే. ఇక్కడంతా అందంగానే ఉంటుంది. నువ్వింకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవును, నువ్విక్కడేం చేస్తున్నావు? వెన్నెల అందంగా ఉంది కదా, ఆ వెన్నెల వెలుతురు పడకుండా అడ్డుకుంటాను. ఏం చేస్తున్నారు? మనల్ని దాటి వెళ్ళకూడదు. మనం వెళదా? అందమైన పెయిర్ ఆఫ్ డాలర్స్ మన మాస్టర్ ని నక్షత్రంగా మార్చేసింది. నాకు నచ్చింది తీసుకొచ్చి ఇవ్వగలవా? నక్షత్రాల దగ్గరికి వెళ్ళాలంటే ప్రమాదం. మాస్టర్, ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను.
నా చేతుల్లో కూడా కదిలించగలుగుతున్నాను. మాస్టర్, మీ మందు ప్రమాదంగా పనిచేసింది. కాళ్ళని కదిలించలేకపోతున్నా. నీ కాళ్ళు ఇంకా 2 గంటల్లో నయమైపోతుంది. హో, కాపాడినందుకు చాలా థ్యాంక్స్ మాస్టర్. నువ్వు నన్ను మాస్టర్ అని పిలవద్దు, ఎందుకంటే నువ్వు నన్ను కాపాడావు. నీ గాయాల్ని గుణం చేస్తాను. మనం ఒకరికొకరు రుణం పడి ఉన్నాం. సరే, నేను నీ దగ్గర ఒక విషయాన్ని అడగాలి. మీరు అడగండి మాస్టర్. నాకు తెలిసిన నిజాలన్నీ టకా టకా చెప్పేస్తాను. అడగండి. ముందు ఇలా మాట్లాడడం ఆపు. నిజం చెప్పే మందుని నేను కల్పించాను. నువ్వేదైనా అబద్ధం చెప్పావంటే వెంటనే పేలి చచ్చిపోతావు. చెప్పు, నిజంగా నువ్వెవరు? చెప్పలేదంటే అదే విధంగా పేలి చచ్చిపోతావు. నా పేరు ఆశి. నేను ఒక అనాథని. సెంటర్ ప్లేన్ లో అందమైన వాడిని. చాలా మందితో సంబంధం ఉంది. హెల్పింగ్ మైండ్ కూడా ఎక్కువే. ఇందులో దారుణం ఏంటంటే నాకు నచ్చిన వాళ్ళు చచ్చిపోతారు. అందరూ నేనే నా వైఫ్ ని చంపాను, ఒక దుర్మార్గుని అనుకుంటారు. నేను నడిచొస్తూ ఉంటే ఈ ఆర్ట్ ను చూశాను. నాకు బ్రతకాలనుంది, నాలో పవర్ ఉంది. అది పని చేయాలంటే నాలో ఏదో ఒకటి జరగాలి. ఎంత పని చేస్తే అంత పవర్ బయటకు వస్తుంది. నా భార్యల బొమ్మలు గీసే సీక్రెట్ బుక్ లో దాచాను. ఇంకోటి ఉంది. నేను మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను. చిన్నప్పటి నుంచి నా అందమైన దేవత నీలాగే ఉండాలనుకున్నాను. నీ కలగన్నట్టు నువ్వు ఉన్నందువల్లే నా ట్రిక్స్ నీకు నేర్పిద్దామని మాట్లాడాను. ఎందుకంటే నువ్వు నాకు చాలా నచ్చావు. ఏమైంది మాస్టర్? నాకేదో అవుతుంది అనుకుంటున్నాను. నేను మీకు తప్పుగా ఏదో చెప్పినట్టున్నాను, అందుకనే ఇలాగా. పేలేలోపే చెప్పే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు కొంచెం పర్లేదు. హే మాస్టర్, ఆ మందు నా కోసమే కదా? అదంతా ఏం లేదు, అబద్ధం చెప్పాను. అయితే అందులో మీరేం వండుతున్నారు? ఇదొక రకమైన మందు, ఆ గుహల నుంచి తీసుకొచ్చింది. అది గుణం చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రేమని మర్చిపోయే నీళ్ళ? ఎవరైతే దీన్ని తాగుతారో ఆ క్షణం వారనే వాళ్ళు మర్చిపోతారు. ఇది పందుల గుంపుని వేటాడేటప్పుడు వాళ్ళ కుటుంబాన్ని గుర్తు రాకుండా చేస్తుంది. అనవసరం లేదనుకుంటాను, కానీ ఇదే వాళ్ళ నొప్పుల్ని మాయం చేస్తుంది. మనకెంతో ఇష్టమైన వాళ్ళని కూడా మర్చిపోతామా? బంధాల్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ నీటిని గనక వాళ్ళు తాగినట్టయితే వాళ్ళ బంధంలో చాలా గొడవలు వస్తాయి. దాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోరు, అదే విధంగా ఎప్పటికీ మర్చిపోరు. కానీ చనిపోయేటప్పుడే జ్ఞాపకాలు గుర్తొస్తాయి. నిజమే, ఈ లోకంలో నిజమైన ఫీలింగ్స్ ఎక్కడున్నాయి? హే, నేనున్నాను కదా. నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది. ఇలా చూడు, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను, కానీ నీ మనసు ఇంకా కరగలేదు. నా కథ మామూలైంది కాదు. మీ కథ చెప్పండి, నేను వింటాను. చాలు, నేను చెప్పను. మనసిప్పి మాట్లాడితేనే బాధపోతుంది. నేను అనాథని. మా అమ్మ వాళ్ళు వదిలేసి వెళ్ళింది ఒక జోడి డాలర్ మాత్రమే. ఎలాగో గురువుగారే నన్ను పెంచారు. చెడు శక్తుల్ని అంతం చేసేలా మార్చారు. చివరికి బలంగా మారాను. చెడు శక్తిని అంతం చేసే వాళ్ళు ఎప్పటికీ పెళ్లి చేసుకోరు. కానీ నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. నిజంగా నేను ఇప్పుడేం చెప్పాలనుకున్నానంటే, మనిద్దరికి ఒకటే జబ్బు, ఒకటే శత్రువు. నేను మాస్టర్తో పాటు కొండలో బ్రతికేవాడిని. భూతాల్ని అంతం చేసే శక్తి నాలో ఉంది. అది మీకే తెలుసు కదా. మాస్టర్, ఏం చేస్తున్నారు? ఎందుకని దగ్గరికి వస్తున్నారు? మాస్టర్, నన్ను మీరు ఏం చెయ్యరని అనుకుంటున్నాను. నీ మాటలు బాగానే ఉన్నాయి, కానీ చెడు శక్తుల్ని నువ్వు అంతం చెయ్యాలంటే ఎన్నో విషయాలు నువ్వు తెలుసుకోవాలి. ఈసారి ఈ గొడవ ఎక్కడికైనా దారి తీస్తుంది. బతకడం చాలా కష్టం. నీకు నిజంగా భయం లేదా? నేను బ్రతకడం చాలా కష్టమా? ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపో. నువ్వు అబద్ధం చెప్పొచ్చావని మాస్టర్కు తెలిసిందంటే నేను కూడా నిన్ను కాపాడలేను. నాకు గొడవ పడ్డ సమస్య కాదు. ఒకసారి ఆలోచించండి. వర్షం పడేలా ఉంది. కొండపైకి వెళ్దామా లేదా వెళ్ళొద్దా? వెళ్దామా లేదంటే వద్దా? హే, ఎవరు నువ్వు? లెఫ్ట్ సైడ్ కొట్టద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? తను ఒక అందమైన అమ్మాయి. తనతో పాటు కొండపైకి వెళ్ళు. హే, అందమైన అమ్మాయి అయితే ఇప్పుడు ఏంటి? ప్రేమలో పడి చచ్చిపోకూడదు, అర్థమైందా? ప్రేమ చాలా అద్భుతమైనది. ఒక్కసారి ఆలోచించు. మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని ప్రేమల్ని చూసాము. 7 రోజులు అయితే చాలు ఏదో ఒక సమస్య వస్తుంది. కాస్త ఆలోచించు. మన చిన్నప్పటి నుంచి ఇంతే. నువ్వు ఒక్కోసారి ప్రేమలో పడ్డప్పుడు నీ డ్రీమ్ గర్ల్ని నువ్వు తలుచుకుంటున్నావు.
నువ్వన్నీ తలుచుకుంటూ కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇప్పుడేం ఆలోచిస్తున్నావు? ఓ, నా భార్యలందరూ చనిపోయింది యాక్సిడెంట్ కాదు, ఇదంతా చేసింది ఆ దేవుడే. ఓ, నీకు కాస్తైనా బుర్రుందా? ఈ అందమైన దేవతే మన ఆఖరి ప్రేమికురాలై ఉంటుంది. కాస్త ఆలోచించు. మన శాపం పూర్తి అవబోతోంది. ఈ ప్రేమకో సమాధానం ఉంది. ఎక్కువ ఆలోచించకు, వెంటనే బయలుదేరు. వెళ్దామా? మాస్టర్, మీరే నాకు దారి చూపించాలి. రాత్రి జరిగిన దానికి నన్ను క్షమించి భూతాల్ని అంతం చేయడానికి నన్ను మీతో పాటు తీసుకువెళ్ళండి. ఇక నేను చావుకు అస్సలు భయపడను. ఈ ప్రపంచానికి ప్రశాంతత తీసుకురావాలి. మనం వెళ్తున్నాం, భూతాన్ని అంతం చేస్తున్నాం, అనుకున్నది చేస్తున్నాం. బాగా ఆలోచించావా? బతకడం చాలా కష్టం. నలుగురు బ్రతకాలంటే ఒకరు చావాల్సిందే. ఓయ్ లేగు. మాస్టర్, మీరు ఒప్పుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. నా చెల్లి నిన్ను లేవమని చెప్పిందా? ఒక్క రాత్రిగా కూడా ఉన్నావు, ఈలోగా ఇంత ఇబ్బంది పెడుతున్నావేంటి? అన్నయ్య, తొందరపడి పట్టణం ద్వారా చేర్చండి. గురుగారు వచ్చేస్తారు. వెళ్దాం. సరే. నిన్న రాత్రే కొంతమంది వీరులు కొండెక్కడానికి వెళ్ళిపోయారు. ఆ కొండలో చాలా ప్రమాదం కూడుంది. మీరు అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు గుర్తేంటంటే పేలే టపాకాయలు. సరే. వస్తున్నా, ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. సారీ. వీళ్ళు దుష్ట శక్తిలోనే మంచివారు. ఈ ఇంటి అలంకారం అంతా చాలా అందంగా ఉంది. ఇదంతా ఒక మాయ. రాక్షసుని కనిపెట్టండి. మైబా వచ్చే లేపోయే మనం ఆ పని చేయాలి. పెద్ద అధికారి గారు మీకోసం అమ్మాయిని వెతకలేదా? రండి, మీ విద్యల్ని మాస్టర్కి చూపించండి. దీనికి పైన కుదరదు. మాస్టర్, చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు. సమస్య ఏంటి? చాలా అందంగా ఉన్నారు. పిచ్చా నీకు? వదిలేండి అన్నయ్య, దీని వెనకాల ఒక కారణం ఉంది. వాడి మాట దాని కారణం. ఇటువంటి చెత్త వెదవికి నిన్ను మాస్టర్ అని పిలిచే అర్హతనిచ్చావు చూడు, ఇది నీకే అసహ్యంగా లేదు? వాడు నన్ను మాస్టర్ అని పిలుస్తున్నాడు. నేనేం వాడికి మాట ఇవ్వలేదు. మాట ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ బంధం ముగిసిపోకూడదు. మాస్టర్, ఇప్పుడు మీరేం చెప్తున్నారు? నువ్వు తనకి కొంచెం దూరంగానే ఉండవు. నిన్ను చంపడానికి నేను వెనకాడను. మీరు చాలా మంచివారు అనుకున్నాను. మీరు మీలో చాలా ప్రేమను పెట్టుకొని బయటికి కోపంగా ఉన్నారెందుకు? మీ గురు హూజిన్ సింగ్ అని నాకు తెలుసు. కానీ మీ గురువు ఉన్నప్పుడే నన్ను ముట్టుకునే ధైర్యం మీకుందా? నీ వల్ల నేను దద్దమనయ్యాను. నువ్వు బయటకు చూడ్డానికి పెద్ద వీరుడిలా కనిపిస్తున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు ఒక దద్దమ్మవి. తనకి నీలాంటి వాళ్ళు అస్సలు నచ్చరు. నువ్వు కదలకు. నిన్ను అక్కడేం చేస్తున్నారు?
నేను అన్నయ్య కలిసి ఈ నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నాం. గొడవ పడకండి, మనం ఇప్పుడు ఫస్ట్ లెవెల్కి వచ్చేసాం. రేయ్, నేనేరా నువ్వు? వెనక చూడు. రేయ్, నేను నువ్వు గొడవ పడాలా? నేను పిచ్చిదాన్ని కాదు. వెనక చూడు. తుఫో, మైబా, ఇలా రండి. మైబా, నోరు తెరిచి ఏదైనా మాట్లాడు. అలాగా? ఈసారి పని చేయకుండా పోయిందే. మీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను మైబాని. నువ్వేం మైబావు కాదు. మైబాకి మాట్లాడవు రాదు. మైక్ పెట్టి మాట్లాడు. ఇక్కడేం జరుగుతుంది? నేనెలా ఇక్కడికి? అనవసరమైన వస్తువు. ఏంటలా చూస్తున్నావు? గెస్ట్ వచ్చాం కదా, మమ్మల్ని వెల్కమ్ చేయవా? నీకు అసలు ఓపిక లేదా? నేను ఎంత అందంగా ఉన్నాను. నేనేమనుకుంటున్నానంటే ముందు నువ్వు పళ్ళు తొమ్ముకొని ఆ తర్వాత స్నానం చేసి ఆడపిల్ల ఇది ఇలా కొడుతుందేంటి? అమ్మో, ఇప్పుడేం చెయ్యాలి?
నా శక్తి నువ్వు బయటికి రా, నాలో ఉన్న శక్తి నువ్వు బయటికి రా. అంతే అంతే, బయటికి వచ్చే, త్వరగా వచ్చేసి, అంతే బయటికి రా. అరచ్చే, ఇలా జరిగిందంటే ఇప్పుడు ఏం చేయాలి? పట్టుకున్నాను. వచ్చేసింది. అరే మాస్టర్, మీరు ఇక భయపడకండి. నువ్వే కదా పెద్ద అన్నవి, నీ వల్ల అయితే అమ్మాయిని కొట్టు చూద్దాం. నమ్ముతున్నారా లేదా? నేను తన్ని కొట్టేస్తా. చెప్పేది వినండి, నేను తన్ని కొడతాను. అరే నువ్వేంటి నన్ను చూస్తున్నావు? వెళ్ళు, గొడవ పడు. ఆశీ, నీకేం కాలేదు కదా? ఆశీ, 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 ఆశీ. నా అందమైన కొడుక, నన్ను కనిపెట్టు. మీ నాన్నగా నేను నీకు ఒక ముఖ్యమైన సమాచారం ఇస్తున్నాను. ఆ పంది మృగం విగ్రహం భూతం దగ్గర ఉన్న ఒక ఖడ్గంలా ఉంటుంది. కానీ అది తయారు చేసింది కొన్ని భూతాలు. రక్తచంద్రుడు వచ్చినప్పుడు ఆ పంది ఖడ్గాన్ని ధ్వంసం చేస్తుంది. అది మన ఊరు వైపే వస్తుంది. నిజం చెప్పాలంటే ఆ ఖడ్గం కొంచెం కొంచెంగా తన శక్తిని కోల్పోతుంది. అయితే పంది మృగం రావడం అబద్ధం, వీరుల్ని పంపించి ఖడ్గాన్ని తీయడమే నిజం. ఈ ఖడ్గం తీసుకునే ప్రయత్నంలో నా సగ జీవితం గడిచిపోయింది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకో. ఖడ్గం తీయడానికి ఇది నీకు సాయపడుతుంది. అది నా జీవితాన్ని తిరిగిస్తుంది. మీ నాన్న ఆయుష్ని పెంచడానికి ఆ ఖడ్గాన్ని తీసుకురా. ఎలా ఉంది? ఓచుకుంటావా? ఇక నా వల్ల అవ్వదనుకుంటున్నాను. ఎంతో ప్రకాశమైన వెలుగు నా కళ్ళ ముందుకు వచ్చి వెళ్తోంది. నా చిన్నప్పుడు జీవితం, నా చిన్ననాటి జీవితం. నీ భార్యలు అందులో కనిపించలేదా? ఒకవేళ లేదని చెప్తే అది అబద్ధమవుతుంది. కానీ నేను ఇప్పుడు ఏం చూస్తున్నానంటే నా మాస్టర్ అయిన నిన్నే. సరే, నువ్వు నిదానంగా చూస్తూ ఉండు, నేను వెళ్ళి మందు తీసుకొస్తా. వద్దు వద్దు, ఉండండి ఉండండి. నా ఆఖరి నిమిషం అప్పుడు నాతో పాటు ఉండరా? నన్ను వదిలి మీరు వెళ్ళకండి. నన్ను కౌగలించుకో, నాకు బాగా చలేస్తోంది. ఇప్పుడే కొంచెం వేడిగా ఉంది. నీకిప్పుడు ఎటువంటి గాయం లేదు, దిగులు పడకు. నువ్విప్పుడే చచ్చిపోవులే. మాస్టర్, అబద్ధం చెప్పకండి. నా లోపల ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. అయితే నీకేం కావాలి? మీ శిష్యుడుగా అంగీకరించండి. ఇదేవి మోసం చేసేది కాదు కదా. ఇవన్నీ చూస్తుంటే ఏమార్చినట్టు అనిపిస్తోంది. కాస్త నా జీవితాన్ని కాపాడండి మాస్టర్. ఇప్పుడు మీరు నాకు ప్రమాణం చేయకపోతే ఆ తర్వాత నేనంతే.
నేను నిన్ను సేవకుడిగా అంగీకరిస్తాను. అది కరెక్ట్ కాదో అయితే 6 ఒప్పందాల్ని నువ్వు పాటించాలి. చంపొచ్చు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధం చెప్పొచ్చు, తాగకూడదు, కింద అలా ఉండకూడదు. నాకు బాగా అర్థమైంది. ఉండు, నీకింకా 2 కలపాలి. నన్ను ఎగతాలు చేయకూడదు, నాపై ప్రేమ వల్ల వేచకూడదు. అర్థమైందా? నా నుంచి దూరంగానే ఉంటారు. ఇంకా నేను ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదు. అయినా సరే మీరు బాగా పొసెసివ్. ఏం లేదు కదా. ఇక్కడ ఏదోలా ఉంది. మాస్టర్, నన్ను మీరు శిష్యుడిగా అంగీకరించిన తర్వాత నాకు ఒక టోకెన్ ఇవ్వాలి కదా. మీరు నా కోసం ఉంచిన $1 మన ఇద్దరికి బాగుంటుంది. నాకు మీరు అది ఇవ్వచ్చుగా. ఇంత దగ్గరికి రాకూడదు. అమ్మో, నాకు మాస్టర్ బాగా నొప్పెడుతోంది. నేను చచ్చిపోతాననుకుంటా. వెంటనే ఆ మందు ఇవ్వండి. వెళ్ళండి త్వరగా. ఇలాగే అయితే నేను చచ్చిపోతాననుకుంటా. త్వరగా వెళ్ళండి. నా వల్ల కావడం లేదు. వెళ్తున్నారా, వెళ్ళారా, వెళ్ళిపోయారా? ఎప్పుడు ముందు ఆడవాళ్ళే మాట్లాడాలి. ముందు ఇది మాట్లాడి చూద్దాం, తర్వాత మన దగ్గరకు రానే. దానికి మనిషి కొంచెమైనా ఎదుగుండాలి. ఏమంటున్నావు? వెన్నెల వెలుతురు కనిపిస్తుంది. ఒకవేళ ఇదే దారేమో. ఇవన్నీ నా ముందు చిన్న దెయ్యాలు. నా కోలి దుమ్ము. ఓ అలా అంటావా? అయితే నువ్వే చూసుకో. వెన్నెల వెలుతురు కనిపిస్తుంది. మనం వెళ్లాల్సిన దారి ఇదేనేమో. కొద్దిసేపటి ముందే కదా చెప్పావు. అవును, ఆ చిన్న దెయ్యం చచ్చిపోయింది కదా. ఏంటి, నేను నడుస్తున్నాను కదా. నీకోటి గుర్తు చేస్తాను. శిష్యుడు అవ్వడం ఫస్ట్ స్టెప్ మాత్రమే. అప్పుడే సంతోషపడకు, ఆ తర్వాత బాధపడతావు. నేను నీకోటి చెప్తాను విను. తను నాకు మాస్టర్ మాత్రమే కాదు, అంతకు మించి. సాగదీయకుండా త్వరగా చెప్పు. ఇది నువ్వెలా చేసావు? త్వరగా చెప్పు. అదే తెలియట్లేదు. ఇంకా కథ కూడా మారింది. నేను సరిగ్గా చెప్తున్నానా చూడు. ప్రేమించడానికి మనకి అందమైన దేవత అవసరమే, కానీ మన శాపం కూడా తొలగిపోవాలి. నీకు ఒకే మార్గం ఈ ప్రేమ మాత్రమే. నువ్వు దిగులు పడకు, నేను బాగా కష్టపడతాను. ఆగండి, నేను వస్తున్నాను. ఈ ద్వారానే రెండో స్టెప్ ని క్రాస్ చేయాలి.
ఈ ద్వారానే రెండో స్టెప్ ని పూర్తి చేయాలి. ఇప్పుడే కదా చెప్పాను. వీరులారా, ఏమైంది? పిచ్చిదేనా? చిన్నదయ్యం ఒకటి ఉంది. మేము దాన్ని 20 సార్లు చంపాం. 20 సార్లా? నేను కూడా 20 సార్లు గొడవ పడ్డాం. ఈ గుహ నుండి రెండోసారి వెళ్ళలేకపోయాం. ఆ చిన్న దయ్యం కూడా పెద్ద సమస్య కాదు, కానీ ప్రతిసారి మొదలుపెట్టిన చోటుకే వచ్చేస్తున్నాం. మాకంతా గుర్తుంది కూడా. దీన్ని మీకు 20 సార్లకు పైనే చెప్పాను. మీకేమన్నా పిచ్చా? మీరు పాస్ట్కి వెళ్ళగలరు కదా, మరి ఎందుకని 20 సార్లు ఒకే చోటుకు వెళ్ళారు? చెప్పండి. నేను వెళ్ళి చూస్తాను. దుష్టశక్తి, వస్తున్నాను. చూసారా, మనం మళ్ళీ ఇక్కడికి వచ్చాం. రండి వెళ్ళి చూద్దాం. హే మాస్టర్, భలే భలే, మీరు బాగా అదర కొడుతున్నారు. సూపర్. అంతే. ఆ కర్రే చంద్రుడిని ఆవహించి మనల్ని వెనక్కి పంపిస్తోంది. ఆ కర్రని వెనక్కి కొడితే చాలు. మార్చర్లా. ఆ వస్త్రాన్ని నాకివ్వండి. దాన్ని వెరక్కొట్టడం ఎలాగో నాకు బాగా తెలుసు. ఎక్కడా? వాళ్ళెక్కడా? నేను ఎక్కడున్నాను? నేను గాలిపటం చేశాను. చంద్రుడిని అడ్డుకుంటాను. మీరు వెంటనే ఆ కర్రని విరిచేయండి. మనం గెలిచాం ఆశయ్, గెలిచాం. ఆశయ్, ఆశయ్. మాస్టర్, మీరు లేచారా? సరే, మన అన్నయ్య ఎక్కడా? అక్కడున్న సైనికులకి ఇద్దరికి బాగా గాయాలయ్యాయి. అన్నయ్య వాళ్ళని చూడటానికి వెళ్ళాడు. ఓ అలాగా. నువ్వు అంతెత్తు నుంచి కింద పడ్డావు కదా, అది నిజమా?
నేను ముందే చెప్పాను కదా, నాకు ప్రతిభ ఎక్కువ. బాగానే ఎగిరావు, కానీ గాలిపటం ఎలా కింద పడింది? అది ఏంటంటే నేను మీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చావు? నక్షత్రం తీసుకొచ్చాను. చాలా అందంగా ఉంది. మాస్టర్, మీకు పైనుండే ప్రతి నక్షత్రం చూడాలని ఉందా? ఆ డాలర్ నీటి ఇవ్వండి. చూడండి, 2 నక్షత్రాలు ఒకటైనప్పుడు ప్రకాశిస్తాయి. మాస్టర్ కోటి నా కోటి. నేను ఒకవేళ పోగొట్టినా మాస్టర్ కనిపెట్టేయచ్చు. ఆ ఖడ్గ సాయంతో మన ఆయుష్ మాత్రమే పెరగదు, ఈ ప్రపంచంలో ఉన్న దుష్టశక్తులన్నింటినీ అదుపు చేయొచ్చు. ఆ తర్వాత నీ కింద ఒకరు కాదు, 10,000 కన్నా ఎక్కువ మందే ఉంటారు. నానా, అయితే మిర్జో? ఆ ఖడ్గం గురించి తనకి ఏమి చెప్పకు. ఈ ప్రపంచమంతా మన ఇద్దరి చేతుల్లోనే ఉంది. బాగా గుర్తుపెట్టుకో, ఎలాంటి అన్నా చెల్లెలైనా పోటీని వస్తే శత్రువులైపోతారు. అరే, మంత్రదంతం ఎక్కడా? అరే, నాకెలా తెలుసు? రా రా, దగ్గరికి రా. అరేలే, ఇప్పుడు నువ్వు నాకు అది కనిపెట్టి ఇవ్వలేదంటే అంత పోయింది. ఈ టైంలో ఇది అనవసరమైన విషయం. నీకిప్పుడు ఏమైంది? నీకిప్పుడు వెంటనే వెతికి కనిపెట్టాలా? ఈ సమయంలోనే? ఏ సమయం అయినా నా కోసం అది వెతికి ఇవ్వవా ఏంటి? నా వల్ల ఇప్పుడేం కుదరదు. నాకు ముద్దు పెడితే నీ సొమ్మైనా పోతుందా? నేను మొదటిసారి నిన్ను చూసినప్పుడే నేను నీతో చెప్పాను, నాకంటూ ఒక పని ఉంది. చెడ్డ శక్తుల్ని అంతం చేసే ముందు నాకెవరు నచ్చరు. నిన్నొకటి అడుగుతాను. నువ్విష్టమనే నేను నీతో పాటు ఇంత దూరం వచ్చాను. నువ్వెందుకని అర్థం చేసుకోవట్లేదు? నేను నిన్ను మాస్టర్గా ఎందుకు ఎంచుకున్నానో తెలుసు కదా నీకు. అది నువ్వు కూడా ఒప్పుకున్నావు. నీ సమస్య ఏంటో నాకు చెప్పు. నువ్వు ముందు నాకు అది చెప్పు. ప్రవర్తించిన దాన్ని బట్టి నువ్వు తప్పుగా నన్ను అనుకున్నట్టయితే నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. ఆ కొండ ఎక్కడం వల్ల ఉపయోగం లేదని నువ్వు అనుకున్నట్టయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా డాలర్ని తిరిగిచ్చేయి. వెళ్ళొద్దు, వెళ్ళు, వెళ్ళొద్దు, వెళ్ళు, వెళ్ళొద్దు.
నన్నెందుకు వెళ్ళనివ్వట్లేదు చెప్పు. హే, నువ్వే వెళ్ళట్లేదు. భయపడకు, నేను నిన్ను కొట్టనులే. పాపం, నిన్ను చూస్తుంటే నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. తనకి నేనంటే ఇష్టం కదా, ఇప్పుడు ఏమైంది తనకి? ప్రతి ఫూల్కి అలాగే అనిపిస్తుంది. అదే సమస్య కాదు. తను నిన్ను ఇష్టపడుంటే 7 రోజుల కంటే ఎక్కువ బతకదు. నువ్వే కదా చెప్పావు ప్రేమశక్తి వీటన్నిటిని దాటుకొని వస్తుందని. అదొక దారుందని చెప్పాను. తను చాలా మంచి అమ్మాయి. తన మనసు మారకపోతే అలా జరగదు. నేను తన కోసం ప్రాణాలను ఇస్తాను. పర్లేదే, ఈసారి నీ ప్రేమ చాలా నిజాయితీగా ఉంది. నేను తన వెనకే వెళ్తాను. వెళ్ళు, అదే కదా నిజం. తన్ని వెతుక్కుంటూ వెళ్తాను. వెళ్ళరా. పియోల్, ఏంటన్నయ్యా? ఏవైనా సమస్య? ఏం కాలేదే. అది నీ చేతిలోనే ఉందా? నువ్వు ఎందుకు ఇక్కడ? అవునన్నయ్య. ఆ 2 సైనికులు ఎక్కడా? వారికి చాలా గాయాలయ్యా, చనిపోయారు. నేను ఆ గుహని బద్దలు కొడతాను, అప్పుడే మనం వెళ్ళగలం. తొందరగా వెళ్దాం పదా. నువ్వు ధైర్యంగా ఉండు. మీ నాన్న కోసం నువ్వు ఆ ఖడ్గాన్ని తీసుకురావాలి. ఎక్కడున్నావు? అన్నయ్య, మనం ఎందుకు ఇక్కడున్నాం? మనం ఇంతకుముందే ఇక్కడికి వచ్చాం కదా. మన వల్ల లోపలికి వెళ్ళటం ఎందుకు కుదరలేదు? అన్నయ్య, మంత్రదంతాన్ని తీ. అన్నయ్య, అక్కడున్న పొగ మాయమైపోయింది.
నీకేం కాలేదుగా? అది చాలా శక్తివంతంగా ఉంది. అది మనల్ని కాల్ చేస్తుంది. హషి, ఇది నాకు వదిలేయండి. హషి, దీనికి నీకు ఇంకా చాలా ప్రాక్టీస్ కావాలి. ఆశ తిరిగి వచ్చాయి. వచ్చే ఆశి, ఆశ చెప్పింది విను. ఆశి, ఆశ తిరిగి వచ్చాయి. ఆశి, వెళ్ళకు. తిరిగి వచ్చాయి. ఆశి, ఇక్కడికి రాకండి. ఆశి, ఆశి లేగు. ఆశి, ఆశి. మాస్టర్, ఈసారి నాకు నిజంగానే బాలేదు. లేదు లేదు, నీకేమైందో నేను చూస్తాను. లేదు, నీకేం కాదు. మాస్టర్, ఇప్పుడైనా నన్ను ఇష్టపడతారా? లాంగర్, నువ్వు ఎలాగోలా దీన్ని తీసుకొచ్చావు. దాన్ని త్వరగా చూడాలి. త్వరగా నేను దాన్ని చూడాలి. లాంగర్, నా ప్రాణాలు పోతున్నాయి. నాన్న, కానీ మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను. ఈ మంత్ర ఖడ్గాన్ని తీయడం వల్ల ఈ ప్రపంచం మన ఇద్దరి అదుపాజ్ఞల్లో ఉంటుంది. నువ్వు ఆలోచించడం మంచిదే. కానీ దాని గురించి మళ్ళీ ఆలోచిస్తే అది నాకేమో ఈ ప్రపంచం ఒక్కడికి మాత్రమే సొంతం అవ్వాలి. అది ఇంకా బాగుంటుంది. ఇదే ఊజింగ్స్ కొడుకు, మంచి కొడుకు. అందమైన దేవత, మీరే నా అమ్మని చెప్తున్నారు. అది నాకు పర్లేదు కానీ మా నాన్నగారు అంటున్నారేంటి? ఇదే నేను కొంచెం కూడా అంగీకరించలేకపోతున్నాను. కొడుకా, నిజంగానే తనే మీ నాన్న. నీ మెడ బాగానే ఒక షీల్డ్ ఉంది కదా, నాన్న దగ్గర కూడా అలాంటిది ఒకటి ఉంది. నేను
మీ నాన్న యూజెన్స్ మేమందరం కలిసి ఒకే చోట కళను నేర్చుకున్నాం. 20 సంవత్సరాల ముందు చెడు శక్తులు జనాల్ని తాకినప్పుడు జనాలు బాగా ఇబ్బంది పడ్డారు. మన వీరులందరినీ యూంచుంగ్ గుహకి రమ్మని చెప్పాం. దాని దాడి చాలా పెద్దగా ఉండింది. మేము 3 మాత్రమే ఆ గుహలోకి వెళ్ళగలిగాం. అప్పుడే మేము కనిపెట్టాం ఆ మంత్రదంతమే చెడు శక్తులకి గురువు అని. చెప్తున్నది ఆ శిలలో ఉండే రాయే కదా? యూజెన్స్ మనసులో ఆ చెడు శక్తులు పూర్తిగా నాశనం అవ్వలేదు. ఆ మంత్రదంతం నువ్వే తీయాలి. అప్పుడే ఈ లోకం నాశనం అవ్వడానికి నువ్వే అడ్డుకోగలుగుతావు. యూజెన్స్ చెడు శక్తిని అంతం చేయడానికి మేమందరం ఆ ప్రాణాన్ని పణంగా పెట్టాం. కొన్ని గొడవల తర్వాత ఇరువైపులా చాలా గాయాలయ్యాయి. యూజెన్స్ చేతికి మళ్ళీ ఆ మంత్రదంతం దొరకకూడదని నేను మీ నాన్న మా శక్తుల్ని కోల్పోయాం. ఆ శిలలో ఉన్నది ఆ మంత్రదంతం. అయితే ఇదే విషయమా? ఊజింగ్సీ మనందరినీ ఏమార్చిందా? ఆ మంత్రదంతం 20 సంవత్సరాలుగా మూసేసి పడుంది. ఆ ఎర్ర రంగు చంద్రుడు మళ్లీ వస్తే ఆ మంత్రదంతం ముక్కలైపోతుంది. కానీ ఆ చంద్రుడు వచ్చేశాడు. అందులో నుంచి ఆ మంత్రదంతం బయటికొస్తుంది. దాదాపు 100 మైళ్ళ వరకు దాని దాడి బలంగా ఉంటుంది. అలా అయితే ఊరి పెద్ద అని అబద్ధం చెప్పిన ఆయన చేతికి ఇది వెళ్ళి చేరబోతుందా? అదే కొడుకా. కానీ మా నాన్నని చూస్తుంటే ఆ మంత్రదంతాన్ని మూసి మాయ చేసేటప్పుడు మీ నాన్న పందుల గుంపు వల్ల క్షమించబడ్డాడు. అందువల్ల ఇప్పుడు ఎంతో కష్టమైన విషయం. ఇలా అయిపోయారు. కాస్త జాగ్రత్తగా చేయాల్సిందే. ఆ మంత్రదంతాన్ని మూసేటప్పుడు మా శక్తులన్నింటినీ భద్రమైన చోటే దాపెట్టాం. మంచి మనసులున్న వాళ్ళు ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నారు. అందుకే నిన్ను వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. సరే, అయ్యిందేదో అయ్యింది. అవును, మీరిద్దరు ఇంకా ప్రాణాలతో ఉన్నారా? మంత్రదంతాన్ని మూసేసి ఆ పరిస్థితిలో మేమసలు ఈ లోకంలోనే లేకుండా పోయాం. నువ్విప్పుడు మమ్మల్ని చూస్తుంది ఆ రాళ్లపై అతికించి ఉంచిన మా జ్ఞాపకాలనే. కానీ నేను ఆ శిలని విరిచేశాను. అయితే నేను తప్పు చేశానమ్మా. కొడుకా, జరగాల్సిందంతా ఆ విధిరాతలోనే జరిగాయి. నీపై ఎటువంటి తప్పు లేదు. అయితే మెంగ్జు ఎలా ఉందో తెలుసా? మెన్షివ్ని వేలుంకి కట్టబెట్టబోతున్నారు. జ్ఞాపకాల్ని మర్చిపోయి మందుని తనకిచ్చారు. సరిపోయింది. అయితే తనకేం గుర్తుండదు. తమ్ముడు, వామ్మో, ఆఖరికి మీరు మాట్లాడారు. నేను మిమ్మల్ని మోగవారనుకున్నాను. సరే, మాట్లాడండి. నిజం చెప్పాలంటే నువ్వు ఇంకా చనిపోలేదు. ఇప్పుడు చావు కళలో మాత్రమే ఉన్నావు. నేను మీ అమ్మ నీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాం. కానీ ఈ విషయాన్నంతా నీ దగ్గర అప్పగిస్తున్నాం. బాగా తినండి. అలాగే తింటున్నా. బాగా తాగు, వెళ్ళు. బాగుంది కదా. ఇదిగో నిన్నే. ఎలా బాగుంది? రొత్తాన్ని అడుగుతున్న ఖడ్గం కొన్ని దుష్ట శక్తిలో ఒక మూర్తి. అది ఆ ఖడ్గాన్ని పెట్టి దేవుడిని కూడా చంపగలము, పిశాచిని కూడా చంపొచ్చు. బూవైలాంగ్ ఇప్పుడు నీచడయ్యాడు. దుష్ట శక్తులతో పూర్తిగా మునిగిపోయాడు. దుష్ట శక్తి యొక్క బానిస. అలా అయితే టైన్హే గ్రామాన్ని అంతం చేయాలి. తమ్ముడు, నా కోసం ఈ ఒక కార్యాన్ని చేయి. ఇది నీ బాధ్యత. ఊజింగ్సీని వాడు కొడుకుని నువ్వే చంపాలి. తర్వాత ఖడ్గాని నాశనం చేయి. ఇదే నేను నీకు ఇచ్చే బాధ్యత. చివరికి పాయింట్కి వచ్చారు. ఇది తెలివిగా చేయాలి. కానీ నాకంత ప్రతిభ లేదు కదమ్మా. మీరు నా శక్తిని తీసుకోవచ్చు. అలాగా? నిజంగానా? కానీ ఆయన పైన ఉన్న శాపం నీపై ఎక్కేస్తుంది. అలా అయితే నేను కూడా పందిలా ఉంటానా? తమ్ముడు, నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే నైపుణ్యానికి ప్రదర్శనకి ఎటువంటి సంబంధం లేదు. కొంతమంది చూడటానికి మంచి వాళ్ళనే ఉంటారు. వాళ్ళలో ఎన్నో ద్వేషాలు ఉంటాయి. గుర్తుంచుకో, నీ మనసులో ఇంకా ప్రేమ, దయ ఉన్నంత వరకు నీ ప్రదర్శనని అది ఏం చెయ్యదు. నువ్వెప్పుడూ ఒంటరిగానే ఉండాలి. కొడుకా, ఎంతో మంది ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. మెన్షివ్ని నువ్వే కాపాడాలి. కాపాడతావని నమ్ముతున్నాను. ఇంత పెద్ద బాధ్యత నేను ఇప్పుడు ఏది ఎంచుకోవాలి? నువ్వు ఆలోచన చేస్తే
ఈ శక్తిని నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆగండి. ఓ అందాల దేవత, నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి. నేనేమి నీ అందాల దేవతని కాదు, నా వెనక రా. నేను ఒక అబద్ధం చెప్పాను. నేను మిమ్మల్ని ఇష్టపడ్డానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆ కొండపై ఎక్కడం, అక్కడి నుంచి తప్పించుకొని రావడం చాలా కష్టం. చనిపోయినా పర్లేదు, నేను వస్తాను. నా జీవితం ఇంతటితో ముగిసిపోతుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఎందుకని నీ మనసు కరగట్లేదు? నన్ను మీరు శిష్యుడిగా ఎంచుకున్నందువల్ల మీ డాలర్లో ఒకటి నాకిస్తే పర్ఫెక్ట్ మ్యాచ్గా ఉంటుంది. నాకిస్తారా? నువ్వంటే నాకు ఇష్టం ఉన్నందువల్ల నేను నీతో పాటు వస్తానని చెప్పాను. నన్ను ఎందుకని అవాయిడ్ చేస్తున్నావు? నీ మనసులో ఉన్నది చెప్పడానికి నీకు భయం. ఆ కొండ ఎక్కడం వల్ల ఉపయోగం లేదనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తను ఒక మంచి అమ్మాయి. ఆ శాపం పోకపోతే ఏం చేయాలి? అలా శాపం పోకపోతే నేను కూడా తనతో పాటు చచ్చిపోతాను. సిద్ధంగా ఉన్నాను మాస్టర్. నేను వస్తున్నాను. నాకేమైనా సరే నేను ఎప్పుడు మీ ఆశగానే ఉంటాను. నేనే ఇప్పుడు చాలా చండాలంగా ఉన్నాను. నువ్వేంట్రా నాకంటే చండాలంగా ఉన్నావు? అందమైన దేవత, నేను మీ శిష్యుడిగా ఉండాలనుకుంటున్నా. నేను ఈ అందాల దేవతని కాదు, నా వెనక రాగు. సరిగ్గా ఉండి లేకపోతే ఇంకంతే. అందరూ నక్షత్రాలుగా మారిపోయారు. ఏం కావాలంట? నక్షత్రాలు కావాలి. మాస్టర్, కాస్త నన్ను కరుణించండి. నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి. మాస్టర్ మాస్టర్ వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. సేవకుడిగా ఉండాలంటే దానికి
6 ఒప్పందాలున్నాయి, వాటిని పాటించకూడదు. నీకింకా దాంతోపాటు 2 ఉన్నాయి. నన్ను ఏ విధంగానూ ఎగతాలు చేయకూడదు. అలాగే ప్రేమ అని నా వెనకలు తిరగకూడదు. నీ డాలర్ ఎంతో అందంగా ఉంది. సరే, నాకు ఒకటి ఇస్తావా? దగ్గరికి రాకు. నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. నీకెప్పుడు నక్షత్రాలను చూడాలని ఆశగా ఉంటుందో, ఈ రెండింటిని ఒకటి చేస్తే ఇంకా ప్రకాశిస్తుంది. మాస్టర్ కోటి నా కోటి. నేను పోగొట్టినా సరే మీరు కనిపెట్టేయచ్చు. నీ బలం దానికి సరిపోయింది కాదు. ఇక్కడికి రాకండి. ఆశయ్, నాకంటే కొన్ని పనులున్నాయి. చెడు శక్తుల్ని పూర్తిగా నాశనం చేయాలి. అప్పటి వరకు నాకెవరు నచ్చరు. నచ్చింది నచ్చింది. ఇందులో ఉన్న మందుని తాగిన వాళ్ళు వాళ్ళన్నిటిని మర్చిపోతారు. వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నా సరేనా? వాళ్ళ మీద పెట్టిన ప్రేమ చాలా ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళు చనిపోయేటప్పుడు ఆ జ్ఞాపకాలు బాగా గుర్తొస్తాయి. అదే కదా, అటువంటి గొప్ప బంధం ఎక్కడ ఉంది ఈ లోకంలో? సరే, నేను ఇప్పుడు అక్కడికి రావాలా, ఇక్కడే ఉండాలా? మీరు యాపిల్ గురించి ఏం తెలుస్తున్నారు చెప్పండి. అలాగా? యాక్షన్ కార్డ్ కరెక్ట్ గా చేశానా? ఇలాగనే చెయ్యి. ఓ రెడీ యాక్షన్. రెడీ యాక్షన్. కట్ కట్. నేను ఎలాగైతే చెప్పానో అలాగనే చెయ్యి. వన్ మోర్. రెడీ యాక్షన్. రెడీ యాక్షన్. రోలింగ్ యాక్షన్. ఎవరైనా నన్ను దింపండి. ఇంకా ఎంతసేపు అని ఇలాగే ఉండాలి?
చాలు, ఇక నన్ను వదిలేయండి.